ఎన్టీఆర్ క్యాంప్ నుంచి క్లారిటీ వచ్చేసింది. రాజకీయ రంగ ప్రవేశం గురించి జరుగుతున్నటువంటి చర్చలో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నెల 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం సమావేశం జరగబోతోంది. దానికి ఊరు వాడ అనే పేరు కూడా ఖరారు చేశారు. ఊరు వాడ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా చూడొద్దు అంటూ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. అయితే దీని వెనక ఇప్పటికే ప్రచారం సాగుతున్నట్టుగా తొలుత సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆరంభించి ఆ తర్వాత రాజకీయంగా అడుగులు వేయాలన్న ప్రయత్నం ప్రస్ఫుటంగా ఉందన్న అభిప్రాయానికి అనేక మంది వస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ క్యాంప్ నుంచి దాదాపుగా క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన కార్యాచరణకు పూనుకుంటున్నట్టుగా అనేక మంది భావించేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇప్పటికే చాలా కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి కార్యక్రమాల పరంపరలోనే ఇది ఉంటుందన్నట్టుగా పైకి చెప్తున్నప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి దిశలోనే పరిణామాలు ఉండొచ్చు అనే అభిప్రాయానికి రావడానికి ఇదంతా ఆస్కారం ఇస్తుంది. అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్ క్యాంప్ నుంచి క్లారిటీ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇంకా అస్పష్టత గోచరిస్తుంది. అల్లు అర్జున్ రాజకీయ ఆరంగేట్రానికి ఇప్పటికే ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. అనేక మంది ఆయన్ని కలిసి వచ్చే ఎన్నికల నాటికే రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవ్వచ్చు అని ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ కూడా ఆలోచన చేస్తూ పలువురితో మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ నేరుగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతో కూడా భేటీ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేయబోతున్నారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమంతోనే అభిమానుల భేటీతో సరిపెట్టకుండా దాన్ని రాజకీయంగా తనకనువుగా మలుచుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టుగా భావిస్తున్నటువంటి తరుణంలో అల్లు అర్జున్ ఏం చేస్తారు, అల్లు అర్జున్ అడుగులు ఎట్లా ఉంటాయి, అల్లు అర్జున్ ఏ తీరున సాగుతారు, ఇదంతా ముఖ్యమైనటువంటి వ్యవహారం. జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ క్యాంపులో అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా టీడీపీ అనుకూల మీడియా వైపు నుంచి చాలా తీవ్రమైనటువంటి దాడైతే మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో చంద్రబాబు విషయంలో, ఆ తర్వాత భువనేశ్వర్ విషయంలో ఇలా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావడం కానీ ఇతర అనేక సందర్భాల్లో టీడీపీతో పూర్తిగా దూరాన్ని పాటిస్తున్నారు అనేటువంటి విమర్శలు అయితే టీడీపీ క్యాంపు నుంచి వస్తున్నాయి. అంటే ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం చేస్తే అది తెలుగుదేశం పార్టీకి దెబ్బగా మారుతుందన్నది ఆ పార్టీ గ్రహించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి అదే సమయంలో బన్నీ కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తే అది అనివార్యంగా పవన్ కళ్యాణ్కి సమస్యగా మారేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా కార్యాచరణకు పూనుకున్నారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి పోటీ చేయాలన్న యోచనలో ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఈ తరుణంలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ బన్నీ ఎక్కడ రాజకీయాల్లో వేలెట్టినా దాని ప్రభావం జనసేన మీద ఉంటుందనడం నిస్సందేహం. ఇప్పటికే జనసేన బన్నీ ఫ్యాన్స్ మధ్య అనేక అంశాల్లో విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. ముఖ్యంగా సినిమాల విడుదల సందర్భంలో పుష్ప 2 కావచ్చు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కావచ్చు, ఇలాంటి అనేక సినిమా సందర్భాల్లో ఇరు క్యాంపులు ఒకరికొకరు వ్యతిరేకంగా ప్రచారానికి పూనుకున్నారు. అల్లు అర్జున్ సినిమా దేశమంతా విస్తృతంగా కలెక్షన్లు సాధించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆశించినంత వసూళ్లు రాకపోవడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన క్యాంపెయిన్ ప్రధానమైనటువంటి కారణం అనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు అల్లు అర్జున్ నిజంగానే రాజకీయ ఆరంగేట్రం చేస్తే దాని తాకిడి ఎలా ఉండొచ్చు, అది పవన్ కళ్యాణ్కి ఏమాత్రం సెగ తగలొచ్చు, ఇలాంటి చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ అటు తారక్ ఇటు బన్నీ ఇద్దరు ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేసే యోచనకు రావడం, ఇరువురు అలాంటి రాజకీయ చర్చల్లో ప్రధానంగా వినిపిస్తుండడం, అందుకు తగ్గట్టుగా ఒకరు కార్యాచరణకు రెడీ అయిపోతుండడం, ఇలాంటివన్నీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా చూడాల్సి ఉంటుంది. తమిళనాట టీవీకే విజయం తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్లలో మొదలైనటువంటి సందడికైతే ఇది తార్కాణంగా కనిపిస్తోంది. మరి ఇది నిజంగానే ప్రత్యక్ష రాజకీయాల్లో వేలెట్టి జనాల్లోకి వచ్చి ఎన్నికల ప్రచారంలో ఎన్నికల రణరంగంలో దిగేటంత వరకు ఊపు ఉంటుందా, కాకుంటే ఇతర అనేక కారణాలు వివిధ రకాల ఒత్తిళ్లతో వెనక్కి తగ్గేదానికి ఆస్కారంగా మారుతుందా, ఇలాంటి ప్రశ్న కూడా ఉంది. అటు
తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల పొలిటికల్ స్పేస్ ఉంది అనే మాట అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే 3 పార్టీలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో అటు తెలంగాణలో కూడా దాదాపుగా అదే ధోరణి ప్రస్ఫుటంగా మారుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ప్రచారానికి విజయ్ తరహాలో ఎవరైనా ముందుకొస్తే అలా ఢీ కొట్టడానికి సిద్ధమైతే అది రాజకీయంగా ప్రభావితం చేసే అంశంగా మారేదానికి ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి ప్రయత్నం ఎవరు చేస్తారు, చేయగలరా, చేసే వీలుంటుందా, చేస్తే ఏమవుతుంది, ఇలాంటి అనేక చర్చలకైతే ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ ఒక అడుగు వేసే దిశలో ఉంటే ఇంకా బన్నీ ఆలోచించే పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా, సమాలోచనలకే పరిమితమైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది.